హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్డ్. ఈరోజు మనం గోంగూరతో కనుక మటన్ కర్రీని ఈ టైప్లో చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రాగి సంకటికి కానీ, జొన్న రొట్టెకి కానీ, రైస్కి కానీ, చపాతీకి కానీ దేనికైనా కూడా సూపర్ కాంబినేషను. ఇలా మటన్ని గోంగూరని కడిగి తీసుకోవాలి. ఈ స్టైల్లో చేయడం వల్ల పుల్లగా టేస్ట్ ఉంటుందండి. ప్రతి దాంట్లో కూడా మ్యాచ్ అవుతుంది, తినడానికి చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం మనం ముందుగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. పుల్లగా కారంగా చాలా టేస్ట్ ఉంటుందండి. దీనికో 4 ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసిన పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. నాన్ వెజ్ కర్రీలకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేసుకోవాలండి. దానివల్ల టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఉల్లిపాయలు కూడా గ్రేవీ కోసం కూడా ఎక్కువ కట్ చేసి వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో పసుపు వేసుకుందాము. రాగి సంకటి జొన్న చపాతీకి మాత్రం చాలా మంచి బాగుంటుంది కాంబినేషన్ మాత్రం. ఆ తర్వాత మటన్ వేసుకొని కూడా కలిపేసుకుందాము. ఇలా ఆయిల్ అంతా కూడా ఉల్లిపాయలు అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అదంతా కూడా పీసులకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉంచిన తర్వాత దీంట్లో కర్రీకి సరిపడా కారం వేసుకుందాము. రెండు స్పూన్ల ధనియాల పొడి వేద్దాము. ఇది కూడా ఈ విధంగా కలుపుకుందాం. ఆ తర్వాత సాల్ట్ వేసుకుందాం కర్రీకి సరిపడా. ఇది కూడా ఈ విధంగా కలుపుకుందాము. దీంట్లోంచి వాటర్ ఫామ్ అయ్యేంత వరకు ఇంతవరకు ఉడికించిన తర్వాతనే గోంగూర వేసుకోవాలి. ముందు వేసుకోకూడదండి. ముందు వేయటం వల్ల మటన్ అనేది అంత టేస్ట్ ఉండదు. ఈ ఆయిల్లో ఫ్రై అయితేనే మటన్ అనేది టేస్ట్ బాగుంటుంది. దీంట్లో గరం మసాలా వేసుకోవాలి. ఆల్మోస్ట్ అన్నీ వేసుకున్న తర్వాతనే కర్రీల నుంచి వాటర్ బయటకు వచ్చిన టైంలో కడుక్కున్న గోంగూర ఉంది కదా, అది వేసుకొని అప్పుడు కలుపుకోవాలి. కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి. దీన్ని వాటర్ ఫామ్ అయ్యే వరకు విజిల్ పెట్టుకోకుండా ఉట్టి క్యాప్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ ఫామ్ అయినాయి కదా, ఫామ్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, అది వేసుకొని కలుపుకుందాం. బాగా మెత్తగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ మనం కలిపేటప్పుడే ఆకుకూర కావడం వల్ల అటు ఇటు కలపడం వల్లనే మెత్తగా అయిపోతుంటుంది, ఉడికిపోతుంది సగం. మళ్ళీ కూరతో కూడా మంచిగానే ఉడుకుతుంది. అందుకే మనం కట్ చేసుకోకుండా కూడా వేసుకున్నాం. కట్ చేసి కూడా వేసుకోవచ్చు, మన చాయిస్ అది. ఇంకా కొన్ని వాటర్ పోసుకొని దీంట్లో కుక్కర్ విజిల్గాను వ్యాచర్ పెట్టుకొని ఆన్ చేసుకుందాము. ఇలా కర్రీ మొత్తం కూడా ఈవెన్ కలుపుకొని పెట్టుకుందాం. ఈ వాటరే సరిపోవు దీంట్లో. ఇప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ పోద్దాం. కొంచెం ఒక 2 నిమిషాలు ఇట్లా ఉడికించుకొని ఆ తర్వాత వాటర్ పోద్దాం.
వాటర్ పోయటం వల్ల మనం విజిల్స్ వస్తాయి కదా, దాంట్లో వల్ల వాటర్ లేకుండా అయిపోతాయి కదా, అందుకోసం మనం కొంచెం అన్న గ్రేవీ ఉండటం కోసం వాటర్ పోసుకున్నాం. వాచర్ విజిల్ పెట్టి క్యాప్ పెట్టుకుందాం. ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. లేత మటన్ అయితే 5 to 6 సరిపోతుంది. ఒక ముదురు అయింది అనుకోండి 7, 8 విజిల్స్ ఇచ్చుకోవాలి. అది మటన్ బట్టి చూసుకోవాలి. ఇలా విజిల్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. ఆఫ్ చేసుకొని మనం విజిల్లో ఆ గ్యాస్ అంతా పోయిన తర్వాత క్యాప్ తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఈ స్టైల్ చేస్తే ఆంధ్ర స్టైల్ గోంగూర మటను దేంట్లోకైనా కాంబినేషను తింటుంటే మాత్రం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మామూలు మటన్లా కాకుండా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది కర్రీ. ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. రెడీ అయింది కర్రీ. చాలా మెత్తగా ఉడికిపోయింది కర్రీ కూడా. గోంగూర కానీ మటన్ కానీ మంచి ఉడికిపోయింది. దీంట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. టేస్టీ టేస్టీ ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ రెడీ. చాలా బాగుందండి ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసుకోండి. దీన్ని వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. టేస్టీ టేస్టీ ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై సంచిత వరల్ ఛానల్. సూపర్ కాంబినేషన్.